ఒకసారి నందినగర్ లో మా ప్రతినిధి ఉన్నారు వంశీ. నందినగర్ దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరైనా ఉన్నారా బీఆర్ఎస్ లీడర్స్? సార్ ఇప్పటి వరకు కూడా నందినగర్ నివాసానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దాంతోపాటుగా లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వారు కూడా ఇప్పటి వరకు నందినగర్ నివాసానికి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ 7:30 గంటల సమయంలో మాత్రం ఒక ఎంప్లాయీ ఉండేవారు లోపల, పిఏ ఉండేవారని కూడా చెప్తా ఉన్నారు. తను కూడా కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయారనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనం నందినగర్ నివాసాన్ని కూడా చూడొచ్చు. వెళ్ళిపోయాడంటే దే వాంట్ మీరు చెప్పిన దాన్ని బట్టి క్లియర్ గా అటు 7:30 వరకు పిఏ ఉండేవాడు, అక్కడ వెళ్ళిపోయాడు. సో లైట్స్ ఇప్పుడు మొత్తం బంద్ చేస్తున్నాయా? 7:30 గంటల సమయంలోనే వెళ్ళిపోయారు. లైట్స్ బంద్ చేస్తుంది, లాక్ చేస్తుంది నందినగర్ రెసిడెన్స్. అవునవును, మొత్తం కూడా లాక్ చేస్తున్నాయి. కేవలం కూడా లేదు, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. దాంతో పాటుగా లేరు, కేవలం 2 ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. దాంతో పాటుగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి 2 అధికారికమైనటువంటి సెక్యూరిటీ మాత్రమే ఇక్కడ కాపలా కాసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఓవరాల్ గా నార్మల్ డేస్ లో చూస్తే మాత్రం రెగ్యులర్ గా పార్టీ నాయకులతో కానీ ఎవరో ఒకరి సిబ్బందితో కానీ దాదాపుగా 10-10:30 వరకు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది ఏదైతే ఈ నందినగర్లోని కేసీఆర్ నివాసం. కానీ ప్రజెంట్ మాత్రం ఎవరు లేరు. గేట్లకు కూడా తాళాలు వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కేవలం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, కేవలం 2 సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఓవరాల్ గా ఇల్లు మొత్తానికి కూడా లాక్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా మనం చూడొచ్చు. లోపల కేవలం అధికారికంగా ఉండేటటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో 2 వారు మాత్రమే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో సిట్ అధికారులు నందినగర్ నివాసానికి రాబోతున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ వారు వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ సిబ్బంది కానీ ఎవరు లేకపోతే తెలంగాణ భవన్లో ఏమైనా ఈ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపు ఉదయం ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపు కూడా సిబ్బంది కూడా ఎవరు ఉండే అవకాశం లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాసేపట్లో మాత్రం సిట్ అధికారులు వచ్చే అవకాశం ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎవరు కూడా ఇక్కడికి ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు సార్. ఓకే. సో మొత్తం రెహానా చూడొచ్చు, ఒక నాటకీయ పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి. సో 7:30కే పిఏ వెళ్ళిపోయారు. బహుశా ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే నందినగర్ బెట్టు జరుగుతుంది అక్కడ కేసీఆర్ వర్సెస్ సిట్ మధ్య. నేను ఎర్రవెల్లిలో నివాసం ఉన్నా అని చెప్పిన తర్వాత కూడా నందినగర్కి ఎందుకు వచ్చారు? మొన్నేమో తీసుకున్నారు నోటీసు, బట్ ఇవాళ తీసుకునే ఉద్దేశం లేరు. ఎవరు లేకపోతే ఏం చేస్తారంటే అల్టిమేట్గా సిట్ ఆ గోడ కంటించేసి వస్తారు, రిజిస్టర్డ్ కాబట్టి. సో ఒక ఫైటింగ్ జరుగుతోంది. ఏంటంటే నేను అక్కడ నివాసం ఉండట్లేదని చెప్పినా సరే మళ్ళీ అక్కడ మీరు ఎట్లా వస్తారు, అక్కడే విచారిస్తామని ఎట్లా చెప్తారని కేసీఆర్ చెప్పేందుకోసం ఇమీడియట్గా పంపించేశారు. నోటీస్ రిసీవ్ చేసుకున్నారు అనుకోండి ఫిజికల్గా, సో ఉన్నారు కదా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరు లేరు, నోటీస్ మాకు అందలేదు కాబట్టి విచారణకు అటెండ్ కాము, ఎల్లుండి అని కూడా చెప్పొచ్చు. సో ఒకవేళ నందినగర్లోనే విచారణ జరుపుతామని సిట్ కనుక పట్టుబట్టిన పక్షంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కేసీఆర్ అయితే విచారణకు హాజరు కారు అని నాకు అనిపిస్తుంది. నందినగర్లో విచారణ జరిపితే కేసీఆర్ విచారణకు హాజరు గారు, నేను రాను అని ఆయన చెప్పే అవకాశం ఉంది. ప్లస్ నోటీస్ కూడా నాకు రిసీవ్ కాలేదు, నేను అక్కడ ఉండట్లేదు అని చెప్పే అవకాశం ఉంది. అందుకనే అక్కడ ఉన్న పిఏను కూడా బహుశా ఎవరు లేరు, పార్టీ లీడర్స్ పంపించేశారు. పూర్తిగా చిమ్మ చీకటి ఉంది నందినగర్ నివాసం. ఇక ఇప్పుడు సిట్ వెళ్ళినా సరే అక్కడ చిమ్మ చీకటి, ఒక పురుగు కూడా కనిపించని పరిస్థితి అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఫాలో అవుదాం రెహానా. ఈ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ సంబంధించి మరి కాసేపట్లోనే సిట్ అధికారులు అక్కడ చేరుకునే అవకాశం ఉంది. మనం అక్కడ నుంచి లైవ్ కూడా కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత